హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జావా కనెక్ట్. అండ్ ఈరోజు మనం ఒక బెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఖచ్చితంగా యూట్యూబ్ మొత్తంలో ఏ లాంగ్వేజ్లో కూడా ఇప్పుడు ఇలాంటి వీడియో అయితే లేదు. సో ఇలాంటి ట్రైనీ వీడియో అంటే లేదు. సో స్మోకింగ్ని క్విట్ చేయడము, సో మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడము, సో దీనికి డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పడము, సో ఖచ్చితంగా అయితే లేదు. సో ఈ వీడియోని సబ్స్క్రిప్షన్స్ కోసం నేను అడగను. సో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు యూనిక్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరెవరైతే స్మోకర్స్ ఉన్నారో సో వాళ్ళు నాన్ స్మోకర్గా కావడానికి బెస్ట్ వీడియో అనమాట. సో దీంట్లో ఒక బెస్ట్ సజెషన్స్, ఇంకా బెస్ట్ డీటెయిల్స్ అనేది ఉన్నాయి. సో ది నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో అది ఒక మెంటల్ ప్రాక్టీస్ అనమాట. సో ఖచ్చితంగా ఆ వీడియోని మీరు 3 days వరకు చూడాలన్నమాట. సో ఈ 3 days ట్రైనింగ్ ఎప్పుడైతే అయిపోతుందో ఖచ్చితంగా మీరు నాన్ స్మోకర్ అవుతారనమాట. సో ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫాలో అవ్వండి. సో బేసిక్ డీటెయిల్స్ అనేది తెలుసుకుంటాము. సో గైస్, థ్యాంక్ you and be supportive, and let's go into the video. అండ్ గైస్, అడిక్షన్ నుంచి ఎందుకు మానుకోవట్లేదు మనము అనే ఫస్ట్ రీజన్ తెలుసుకుందాం. ఇన్ కేస్ మీరు ఒకవేళ అనుకోండి, మీరు ఒక డాక్టర్ దగ్గరకో లేకపోతే ఒక పర్సన్ దగ్గరకో నాన్ స్మోకర్ దగ్గరకో వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత మీరు అడిగారు, ఇలా ఏదైనా సజెషన్ కోసం అడిగారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే అదొక చాలా సింపుల్ థింగ్, సో నువ్వు సింపుల్గా మానేయచ్చు అని చెప్పేస్తారు. ఎందుకు అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ కరెక్టే. ఈవెన్ డాక్టర్స్ చెప్పేది, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళు కూడా చెప్పేది కరెక్టే. కాకపోతే అది ఒక సింపుల్ థింగే. ఏంటంటే మనము డెవలప్ చేసుకున్న ఆ మెంటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఒక సిగరెట్, స్పెషల్ సిగరెట్గా తీసుకుంటారు, ఎందుకంటే చాలాసేపు గ్యాప్ పడింది కాబట్టి. సో ఈవెన్ అలానే పనుకుంటప్పుడు కూడా ఒక స్పెషల్ సిగరెట్గా తీసుకుంటారు, ఎందుకంటే లాంగ్ గ్యాప్ తర్వాత నేను మళ్ళీ మార్నింగే తాగాల్సింది ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రాసెస్లో మీకు ఫస్ట్ సిగరెట్ తర్వాత లాస్ట్ సిగరెట్ అనేది ఒక స్పెషల్ సిగరెట్, అంటే డేలో స్టార్టింగ్ సిగరెట్ తర్వాత ఎండింగ్ సిగరెట్ అనేది ఒక మీకు తెలియకుండానే అదొక టైప్ ఆఫ్ స్పెషల్ సిగరెట్ అయిపోతుంది అనమాట. సో మధ్యలో ఉండే ప్రాసెస్ అంతా మనం డెవలప్ చేసుకునేది. సో ఇది కూడా ఇన్ఫాక్ట్ మనం డెవలప్ చేసుకుందే. సో స్పెషల్ సిగరెట్ అది ఇది అని చెప్పేసి. సో ఇన్ కేస్ ఒకవేళ కాఫీకి ముందు, కాఫీ తర్వాత, లేకపోతే కాఫీ తాగేటప్పుడు, తర్వాత తిన్న తర్వాత, సో ఈ ప్రాసెస్లో మనం ఒక స్పెషల్ సిగరెట్ లాగా, లేకపోతే అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి కాబట్టి ఒక బెస్ట్ సాటిస్ఫాక్షన్ కోసము మనము ఇది చూసుకుంటుంటాం. సో ప్రీవియస్లో మనం చూసుకుంటే మనం స్మోక్ స్టార్ట్ చేయకముందుకు, సిగరెట్ తాగడం స్టార్ట్ చేయకముందుకు, సో తిన్న తర్వాత నార్మల్గానే ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అనేది కంప్లీట్గానే ఉంటుంది. సో తిన్న తర్వాత ఫుడ్ని ఎంజాయ్ చేస్తాము, నార్మల్గానే ఉంటుంది. తర్వాత జ్యూస్ తాగిన తర్వాత ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తాము, అది నార్మల్గానే ఉంటుంది. కాకపోతే ఈ సిచ్యువేషన్కి ఇప్పటికి వచ్చేసరికి మనము తిన్న తర్వాత, అది ఎంత డెలిషియస్ ఫుడ్ అయినా తిన్న తర్వాత మనకు ఒకవేళ సిగరెట్ అనేది రాకపోతే, సిగరెట్ అనేది మనం తాగకపోతే అప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా సరే అదొక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎందుకంటే మనకు సిగరెట్ దొరకకపోతే. సో అదే ప్రాసెస్లో ఈ కాఫీ కూడా. సో కాఫీ తాగిన తర్వాత చాలాసేపటికి ఆ మంచి టేస్ట్ అనేది మన మౌత్లో ఉన్నా కానీ సో మనం సిగరెట్ కోసం చూసుకుంటూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే మనకి తెలియకోని కాదు, తెలియకుండానే మనము ఒక వాటికి మనం అడిక్షన్ అని మనం ఫిక్స్ అయ్యాం. సో నికోటిన్ ఎన్ని రోజులు ఉంటుంది, సో నికోటిన్ ప్రాసెస్ ఏంటి, సో నికోటిన్ ఎంటర్ ఎలా అవుతుంది, ఇదంతా మనము నెక్స్ట్ స్టెప్లో చూసుకుందాం. నికోటిన్ అంటే ఒక టైప్ ఆఫ్ ఒక డ్రగ్ టైప్ అనమాట. సో లీవ్స్కి ఇన్సెక్ట్ రాకుండా నికోటిన్ అనే కెమికల్ని వాడతారు అనమాట. సో ఈ ప్రాసెస్లో నికోటిన్ అనేది ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ కూడా, అది హ్యూమన్స్కి కానీ లేకపోతే వేరే వాటికి కానీ ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్ వచ్చిన తర్వాత అది తినిన తర్వాత అది ఇన్స్టెంట్గా చచ్చిపోతుంది. కానీ మన విషయంలో ఏమవుతుంది అంటే మన బాడీలో మనం కొంచెం బేర్ చేయగలుగుతున్నాం కాబట్టి మన బాడీలో మన బ్లడ్తో కలిసి, సో ఫస్ట్ మనం సిగరెట్ లైట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న నికోటిన్, తర్వాత నికోటిన్ కాకుండా ఇంకా 4000 కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, నికోటిన్ కాకుండా 4000 కెమికల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. అది లంగ్స్లోకి వెళ్ళిన వెంటనే సో ఒక బ్లడ్తో కలిసిన వెంటనే సో నికోటిన్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్, ఇలాంటి డేంజరస్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి వాటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. సో తొందరగా చెమటలు రావడం, సో తొందరగా నీరసం అవ్వడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నికోటిన్ అనేది మేజర్ రోల్ పనిచేస్తుంది అనమాట సిగరెట్లో. ఎందుకంటే ఇప్పుడు నికోటిన్ అనేది ఇన్ కేస్ ఒకవేళ సిగరెట్లో లేకపోతే సో మనము
క్యాజువల్గానే తాగేసి తర్వాత క్యాజువల్గానే మళ్ళీ నాన్ స్మోకర్ అయిపోవచ్చు. కానీ నికోటిన్ ఎప్పుడైతే ఉందో, సో నికోటిన్ వల్ల అడిక్షన్ అనేది సో మన మైండ్లో అది 4 days వరకు ప్రభావం చూపిస్తూ ఉన్నందుకు సో మనం ఏం చేస్తుంటామంటే మనలో ఏదో అవుతుంది అని చెప్పేసి మనము మళ్ళీ స్మోకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ సిగరెట్, సెకండ్ సిగరెట్ అలా పోతూనే ఉంటుంది అనమాట. సో ఇలా పోతూ కూడా ఒక హ్యూమన్ అనేది ఏమవుతుందంటే హ్యూమన్ జస్ట్ అనుకుంటాడనమాట, సో పలానా టైంలో నేను సిగరెట్ తాగిన తర్వాత బాగా చదవగలుగుతున్నాను, సో గేమింగ్ బాగా ఆడగలుగుతున్నాను, అండ్ టాపిక్స్ అన్ని మంచి రిమెంబరెన్స్లో పెట్టుకోగలుగుతున్నాను, టెన్షన్స్ తగ్గుతున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తుందంటే ఇవన్నీ డిసెప్షన్స్ అనమాట, ఒక టైప్ ఆఫ్ డిసెప్షన్స్. ఎందుకు అంటే ఇప్పుడు అవన్నీ రియల్గా జరగవు అసలు. సో బాగా చూస్తే మీరు ఒక స్మోకర్ ముందుకు ఇంకా బాగా గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్కి పోతున్నారు లేకపోతే ఇంటర్వ్యూకి పోతున్నారు, సో మీకు టెన్షన్ ఎక్కువ ఉంది. సో మీకేమనిపిస్తుందంటే సో నేను సిగరెట్ తాగిన తర్వాత టెన్షన్ పోతుంది అని చెప్పేసి. యాక్చువల్లీ టెన్షన్ అనేది పోవట్లేదు, మనం జస్ట్ అలా అనుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 problems ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 problemsలో నాకు ఒక్క ప్రాబ్లం తీరిపోతే ఇంకో ప్రాబ్లం తీరిపోయే అవకాశం ఉంది అని అనుకుంటాను. సో యాక్చువల్లీ అయితే అది కాదు. ఒక ప్రాబ్లం తీరిందంటే ఇంకో ప్రాబ్లం తీరుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం ఎలా అనుకుంటామంటే ఒక ప్రాబ్లం తీరిందంటే ఒక బెస్ట్ పాజిటివ్ మోటివేషన్ అనేది దొరుకుతుంది. సో ఈ ప్రాసెస్లో కూడా ఇది అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్వ్యూ ఉంది అండ్ ఇంకో పక్కన నాకు లో లెవెల్ ఆఫ్ నికోటిన్, అంటే చాలాసేపటికి నేను సిగరెట్ తాగనందుకు నాకు నికోటిన్ లెవెల్ అనేది లో ఉంది. సో నేను సిగరెట్ తాగాలనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్లో నేను ఒక్కసారి సిగరెట్ తాగిన తర్వాత నా నికోటిన్ అనేది ఫిల్ అయిన తర్వాత ఇంకో పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. కానీ అది యాక్చువల్లీ మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ అస్. కాకపోతే మనం అలా ఫిక్స్ అవుతాం అనమాట, అలా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో మనము ఎక్కడి వరకు తీసుకొని వస్తున్నాం అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో మనం సిగరెట్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో తిన్న తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత లేకపోతే కాఫీ తాగిన తర్వాత కాఫీ తాగుతూ తర్వాత ఇలా ప్రతి ఒక్క దాన్ని తీసుకొని వస్తున్నాం అనమాట. ఇంకా కొన్ని రోజుల్లో ఏమవుతుందంటే ఇలాంటి డిసెప్షన్స్ అనేది మన మైండ్లో పెట్టుకొని ఫర్దర్ పోతుంటే ఇంకా కొన్ని రోజుల్లో మనం టోటల్లీ మన లైఫ్ మన డే మొత్తంలో మనం 20 packs తాగినా 20 cigarettes లేకపోతే 30 cigarettes 3-4 packs తాగినా సరే ఆశ్చర్యమే లేదు. క్రేవింగ్ అంటే మనలో చాలామందికి తెలుసు. సో మనం ఉన్న సిచ్యువేషన్లో మనం సిగరెట్ తాగలేని సిచ్యువేషన్లో మనకి సిగరెట్ తాగాలని అనిపిస్తే ఆ ఫీలింగ్నే మనం క్రేవింగ్ అంటాం అనమాట. సో ఈ ప్రాసెస్లో క్రేవింగ్ అనేది మనం ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నాం అని తెలుసుకుంటే, సో క్రేవింగ్ అనేది మన డిమాండ్స్ బట్టి, అంటే మనం పెట్టుకున్న ఇల్యూషన్స్ బట్టి అవి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సిచ్యువేషన్లో ధైర్యం కోసం సిగరెట్ కావాలి, సో సిగరెట్ తాగినందుకు నాకు ఈ పలానా ప్రాఫిట్ వస్తుంది అని మనం అనుకుంటే దాని ఒక టైప్ ఆఫ్ అది ఒక బలమైన క్రేవింగ్గా మారిపోతుంది అనమాట. సో ఇలా ఎన్నో విషయాలకి మనం పెట్టుకున్నందుకు సో ప్రతి ఒక్క విషయంలో మనకి క్రేవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో చదువుకునే ముందు నేను ఇన్ కేస్ ఒకవేళ సిగరెట్ తాగితే నాకు మంచిగా అర్థమవుతుంది అని మీరు ఒక్కసారి మీ మైండ్లో పెట్టుకుంటే సో ఆ సిచ్యువేషన్ మీకు ప్రతి ఒక్కసారి జరుగుతూ ఉంటుంది అనమాట, గుర్తుకొస్తూ ఉంటుంది. సో మీరు ఇన్ కేసు ఒకవేళ చదువుకోవడానికి పోతుంటే అరే నేను ఇన్ కేసు ఒకవేళ సిగరెట్ తాగింటే బాగా చదివేవాడిని కదా అని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో మీరు సరిగా పర్ఫామ్ చేయరనమాట. సో ఈ టైప్ ఆఫ్ థింగ్ అంటే నాకు దాని నుంచి ఏదో ప్రాఫిట్ వస్తుంది, అంటే సిగరెట్ నుండి ఏదో ప్రాఫిట్ వస్తుందని ఎప్పుడైతే మీరు అనుకుంటారో సో మీరు ఇంకా దాన్ని ఒక క్రేవింగ్ లాగా తీసేసుకుంటారనమాట. సో అదే టైంకి లేకపోతే అదే సిచ్యువేషన్ ఎప్పుడు మీరు ఫేస్ చేసినా సరే మీకు ఈ క్రేవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆర్గ్ అనేది ఒక చిన్న సింపుల్ థింగ్ అనమాట. ఇప్పుడు క్రేవింగ్ అంటే మీరు పెట్టుకున్న మీ ఇల్యూషన్స్ వల్ల ఇది నేను సిగరెట్ తాగితే నాకు ఇది వస్తుంది, ఈ ప్రాఫిట్ వస్తుంది అని అనుకోవడం ఒక టైప్ ఆఫ్ క్రేవింగ్ అనుకుంటే, ఆర్గ్ అనేది ఏం లేదు, జస్ట్ మీ పాస్ట్ మీకు గుర్తు రావడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు నుండే సిగరెట్ మానేస్తున్నా అన్నప్పుడు మీకు నిన్నటి విషయాలు ఏమైనా గుర్తుకొస్తూ ఉండొచ్చు. సో 8 o'clock నేను సిగరెట్ తాగుతాను, సో 8 o'clock అనేది గుర్తుకొస్తుంది, 8 o'clock నువ్వు సిగరెట్ తాగుతావు అని చెప్పేసి. సో సబ్కాన్షియస్ మైండ్లో ప్రతి ఒక్కటి రిమెంబరెన్స్లో ఉంటుంది కాబట్టి మీకు ప్రతి ఒక్క వాటి గురించి అర్థమవుతూ ఉంటుంది. సో గుర్తుకొస్తూ ఉంటుంది ప్రతిసారి. సో గుర్తుకొచ్చినది మీరు జస్ట్ ఒక సింపుల్ మెమరీ లాగా పక్కన పెట్టేస్తే సో దీన్ని ఒక టైప్ ఆఫ్ ఆర్గ్ అంటాం అనమాట. సో మీరు సింపుల్గా పక్కన పెట్టేస్తున్నారు, అంటే అది పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు మీరు దానికి. సో ఈ ప్రాసెస్ని మీరు ఏమంటున్నారు అంటే ఆర్గ్ అంటున్నారు.
సో ఆర్గ్ అనేది ఒక చిన్న టైప్ ఆఫ్ మెమరీ టైప్ గుర్తుకు రావడం మాత్రమే. సో క్రేవింగ్ అనేది డిఫరెంట్, సో ఆర్గ్ అనేది డిఫరెంట్. సో మనం తెలుసుకోవాల్సిన 3 థింగ్స్ మాత్రము తెలుసుకున్నాము. ఫస్ట్ థింగ్ నికోటిన్ అనేది 4 days మాత్రమే మనిషి బాడీలో ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ క్రేవింగ్ అనేది మన ఇల్యూషన్స్ ద్వారా మనం పెట్టుకున్న సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల, అంటే మనకి ప్రాఫిట్ వస్తుంది సిగరెట్ నుండి అని అనుకోవడం వల్ల వాటిని క్రేవింగ్స్ అంటాము. సో అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఆర్గ్ అంటే ఒక టైప్ ఆఫ్ జస్ట్ మెమరీ, జస్ట్ అలా చూపిస్తుంది అంతే. ఇప్పుడు మీ పాస్ట్లో నువ్వు సిగరెట్ తాగుతున్నావు, సో 8 o'clock తాగేవాడివి, సో అది జస్ట్ ఒక గుర్తు చేస్తుంది, సో నువ్వు దాన్ని లైట్ తీసుకుంటావు. సో దిస్ ఈస్ కాల్డ్ ఆర్గ్ అనమాట. సో ఈ 3 things అనేది మనం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చే సెషన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో గైస్, ఇప్పుడు మీరు ఈ 3 గురించి తెలుసుకున్నారనమాట. సో నికోటిన్, క్రేవింగ్ అండ్ ఆర్గ్ అనే దాని గురించి. సో నికోటిన్ అంటే ఏంటి అంటే మన బాడీలో 4 days మాత్రమే ఉంటుంది. సో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు 4 days ఉంటే నేను ఇన్ కేస్ ఒకవేళ 1 month వరకు ఉన్నాను, సో 1 month తర్వాత నాకు ఒక టైప్ ఆఫ్ అనిపించింది సిగరెట్ తాగాలని చెప్పేసి, తర్వాత నేను సిగరెట్ తాగాను, సో దాన్ని ఏమంటావు? సో ఇప్పుడు దాని గురించి మాట్లాడితే అది నికోటిన్ అస్సలు కాదు. 4 days మాత్రమే నికోటిన్ ఉంటుంది. మిగతా వాటిని ఏమంటామంటే క్రేవింగ్ అని అంటాం. సో మనం క్రేవింగ్ గురించి బాగా తెలుసుకున్నాం కదా. సో మనం పెట్టుకున్న మన డెసిప్షన్స్ అంటే ఇల్యూషన్స్ వల్లనే మనము దాంట్లో ప్రాఫిట్ ఉంది, మనం దేనో సాక్రిఫైస్ చేస్తున్నాము అని అనుకునే ఫీలింగ్ ద్వారా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే 1 month కాదు 3 years అయినా సరే మనకి దాని మీద ఉన్న క్రేవింగ్ అలానే ఉండిపోతుంది అనమాట. సో 3 years అయితే నువ్వు కంట్రోల్ చేసుకుంటావు. సో 3 years తర్వాత ఏమవుతుందంటే ఆ క్రేవింగ్ మరీ హై అయిపోతుంది. నువ్వు దాని మీద అయ్యో ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాను నేను అని నీ మీద నీకే అనిపించి, తర్వాత నువ్వు 3 years అయినా 4 years అయిన తర్వాత సరే మీరు మళ్ళీ పట్టేసుకుంటారనమాట. సో ఈ ప్రాసెస్లో క్రేవింగ్ అనేది ఎక్కువ లాస్టింగ్గా ఉంటుందన్నమాట. సో మనకి ఏంటంటే క్రేవింగ్ అనేది ఉండకూడదు, సో ఆర్గ్ అనేది ఉంటుంది. సో ఆర్గ్ క్రేవింగ్కి డిఫరెన్సెస్ ఒక్కటి మీరైతే చూసుకోండి. సో క్రేవింగ్ అనేది మీరు పెట్టుకున్న ఇల్యూషన్స్ ద్వారా, అండ్ ఆర్గ్ అనేది ఒక సింపుల్ రిమెంబరెన్స్ మాత్రమే. సో రిమెంబరెన్స్ అయితే ఉండాలి. సో రిమెంబరెన్స్ మహా అయితే 1 month వరకు మీకు గుర్తుంటుంది. తర్వాత మీరు అసలు మీ పాస్ట్లో సిగరెట్ తాగారా అనే విషయమే మర్చిపోతారు. సో దిస్ ఇస్ ఈ ప్రాసెస్లో పోతే ఆర్గ్ ప్రాసెస్లో పోతే మనం సక్సీడ్ అవుతాం అనమాట. సో ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాము అనే ప్రాసెస్లో మనం ఎప్పుడైతే పోతామో, సో అది సక్సెస్ కాదు. ఎప్పటికైనా మళ్ళీ మనము తిరిగి ఇక్కడికే వస్తాము. ఎందుకంటే క్రేవింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఏంటంటే దాని దగ్గర ప్రాఫిట్ ఉంది, కానీ మనము దాన్ని వదిలేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మనం ముందుకు పోతే మనం తిరిగి మళ్ళీ అక్కడికే రావాల్సింది ఉంటుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో క్రేవింగ్ అనేది మనం తీసేయాలి అంటే మనం ఇప్పటి వరకు ఎన్నైతే ఇల్యూషన్స్ పెట్టుకున్నామో, సో ఏవైతే ఇల్యూషన్స్ పెట్టుకున్నామో అవన్నీ మీరు తీసేసుకోవాలన్నమాట. సో గైస్, ఇది ఒక ఫస్ట్ డేగా తీసుకోండి. సో ఈ ఫస్ట్ డే మీరు ఏం చేయాలంటే, సో మీకు ఎప్పుడెప్పుడైతే క్రేవింగ్ వస్తుందో అప్పుడే మీరు సిగరెట్ తాగండి. కానీ ఏంటంటే మీకు క్రేవింగ్ వస్తే ఆ క్రేవింగ్ దేని వల్ల వస్తుంది, దేని నుంచి వస్తుంది, అండ్ నాకు ప్రాఫిట్గా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో అవన్నీ మీరు ఒక పేపర్లో రాసుకోండి. సో day 1 నుంచి అంటే మార్నింగ్ నుండి తర్వాత నైట్ వరకు. సో ఇన్ కేస్ మీరు ఈ వీడియోని నైట్ అలా చూస్తుంటే, లేకపోతే ఆఫ్టర్నూన్ చూస్తుంటే, మీరు నెక్స్ట్ డే ది ఫస్ట్ డేగా పెట్టుకోండి. సో ఫస్ట్ డే మీరు మార్నింగ్ నుండి నైట్ వరకు సో మీకు ఏవేవైతే డిసెప్షన్స్ వస్తున్నాయో, అంటే ఇల్యూషన్స్ వస్తున్నాయో, సో ఏవేవైతే ప్రాఫిట్ ఉన్నాయని మీరు నమ్ముతున్నారో, సో ఇవన్నీ మీరు ఒక పేపర్లో రాసుకోండి. క్రేవింగ్స్ ఎందుకు వస్తుంది, సో నేను ఇప్పుడు ఎందుకు తాగాలనుకుంటున్నాను, సో ఇవన్నీ మీరు ఒక పేపర్లో రాసుకోండి. అండ్ సెకండ్ డే వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో నేను చెప్పబోతున్నాను. సో ఇవైతే మీ పేపర్లో రాసుకోండి. సో వీటిని డిసెప్షన్స్ అంటారనమాట. సో గైస్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాన్షియస్ స్మోకింగ్ అనమాట. కాన్షియస్ స్మోకింగ్ అంటే ఇప్పుడు మీరు మామూలుగా అయితే సబ్ కాన్షియస్లో మీరు స్మోక్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆడుతున్నావు, లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నావు, రీల్స్ చూస్తున్నావు, సో ఇలా ఏదో చూస్తూ లేకపోతే ఏదో చేస్తూ మనం సిగరెట్ తాగుతూ ఉంటాం. సో ఇలా కాకుండా మనం కాన్షియస్గానే తాగాలన్నమాట స్మోక్ అనేది. సో ఇది ఫస్ట్ డే మాత్రమే. సో ఫస్ట్ డే, సెకండ్ డే అండ్ థర్డ్ డే వరకు మీరు ఇలానే కాన్షియస్గా చేయాలి అనమాట. సో దానికి రిలేటెడ్ ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోని చూస్తూ మాత్రమే చేయాలి కాన్షియస్ స్మోకింగ్ అనేది. సో మీకు ప్రతి ఒక్క డీటెయిల్ అనేది దాంట్లో ఉంటుంది. సో గైస్, వెంటనే ది నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోండి. సో ది నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి బెస్ట్ ప్రాక్టీస్, మెంటల్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. సో ఆ వీడియోని మీరు ఖచ్చితంగా కాన్షియస్ స్మోకింగ్ అప్పుడు తీసుకోవాల్సింది అనమాట. అండ్ ఈ రోజు నుంచి అండ్ నెక్స్ట్ 3 days వరకు మీరు ఎప్పుడులానే సిగరెట్స్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట. సో ది నెక్స్ట్ థర్డ్ డే తర్వాత మీకు బెస్ట్ వీడియో అనేది నేను పెట్టబోతున్నాను. సో ఒక కంగ్రాచులేషన్స్ వీడియో. సో మీరు ఈ 3 days వరకు కాన్షియస్ స్మోకింగ్ అనేది ప్రతి ఒక్క సిగరెట్ మీరు ఎన్నైనా తాగండి. సో మీరు ది పాస్ డేస్ ఎన్ని తాగుతున్నారో సో అన్నే తాగండి. సో ప్రతి ఒక్క సిగరెట్కి మీరు కాన్షియస్ ఈ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో చూస్తూ తాగండి అనమాట. సో కాన్షియస్ స్మోకింగ్ గురించి. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ వెంటనే వీడియోకి వెళ్ళండి అండ్ బీ పాజిటివ్. అండ్
ఖచ్చితంగా 99% మీరు సిగరెట్ మానేయబోతున్నారు. అండ్ థ్యాంక్ యూ.